జగదాచార్యులు మనందరి ఆచార్యులైన శ్రీ 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 జిఆర్ స్వామివారిని జై శ్రీమన్నారాయణ. భగవద్బంధులారా, ఆచార్య తిరునక్షత్ర మహోత్సవానికి మీ అందరికీ కూడా శుభాహ్వానం పలుకుతూ మనం ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుకోబోతున్నాం. వేదిక మీదకి వేయించేయవలసిందిగా మనందరి ఆచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జయర్ స్వామి వారిని ప్రణామపూర్వకంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజ జయర్ స్వామి వారిని విజయవాడ నుండి విచ్చేసిన శ్రీ 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 అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జయర్ స్వామి వారిని మన శ్రీ 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 త్రిదండి శ్రీ దేవనాథ రామానుజ జయర్ స్వామి వారిని, అలాగే హైదరాబాద్ నుండి విచ్చేసిన శ్రీ 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 శ్రీనివాస వ్రతధర రామానుజ జయర్ స్వామి వారిని, అలాగే మన మహామహోపాధ్యాయ శాస్త్రరత్నాకరులైనటువంటి మనమంతా ప్రేమగా పెద్ద గురువు గారు అని పిలుచుకునేటువంటి శ్రీమాన్ సముద్రాల వెంకట రంగరామానుజాచార్య స్వామి వారిని కూడా వేదిక మీదకి విచ్చేసి దీప ప్రజ్వలనతో ఈనాటి కార్యక్రమాన్ని ఆరంభించవలసిగా కోరుతున్నాం. అలాగే మన మై హోమ్ సంస్థ అధినేత సమతామూర్తి స్ఫూర్తి కేంద్ర నిర్మాణానికి వెన్నుముకగా నిలిచినటువంటి మన ఆత్మబంధు శ్రీ 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 జూపల్లి రామేశ్వరరావు గారిని కూడా వేదిక మీద విచ్చేసి దీప ప్రజ్వలనతో ఆచార్యులను అనుసరించి ఈనాటి తిరునక్షత్ర మహోత్సవాన్ని జరిపించవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శాంతి పఠనంతో ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం. దయచేసి భగవద్బంధువులందరూ కూడా మీ స్థానాలలో లేచి ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆచార్యులు వేయించేసిన తర్వాత మనమంతా కూడా వేయించేస్తాం. మన ఆసనాలను అలంకరించవచ్చు. ఈనాటి జిఆర్ పురస్కార అవార్డు గ్రహీత శ్రీమాన్ బ్రహ్మశ్రీ వేదమూర్తుల గోపాల్ ప్రసాద్ శర్మ గారిని కూడా వేదిక మీదకి వేయించేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. आज की पुरस्कार ग्रहीत ब्रह्मश्री वेदमूर्ति श्रीमान गोपाल प्रसाद शर्मा जी को भी वेदिक में पधारने के लिए हृदयपूर्वक आह्वान दे रहे हैं. हरिः ॐ अग्निर्ज्योतिर्ज्योतिरग्निः स्वाहा सूर्यज्योतिर्ज्योतिः सूर्यः स्वाहा अग्निर्वर्चो ज्योतिर्वर्चः स्वाहा
ज्योतिर्वर्चाः स्वाहा ज्योतिः सूर्याः सूर्यो ज्योतिः स्वाहा साजोर्देवेना सवितरा साजोरात्र्येन्द्रावत्या जोखाणो अग्निर्वेतु स्वाहा साजोर्देवेना सवितरा साजो रोखासेन्द्रावत्या जोखाणाः सूर्यो वेतु स्वाहा उपपरायन्तो अध्ववारं मन्तरं वोचे माग्नाये आरे असमे चाशृण्वते अग्निर्मूर्धा देवाः काकुत्तपातिः पृथिव्या आयं मा अपागोरेता गोसी चिन्नवाति उभावामिन्दराग्नि आहुवधिया उभारा धासाः साहमा दायधियै उभादातारा वेखा गोरायेणा मुभाप्पा जसिया साताये हुवे वाम्मा आयन्ते जो निर्हृतवीयो जातो जातो आरो चाथाः तञ्जानन् नग्गना आरोहाथानो वर्धया रायिं मा हरिः ॐ मा జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరినీ కూడా తమ తమ ఆసనాల్లో ఆసీనులు కావాల్సిందిగా విజ్ఞాపన చేస్తున్నాం. ఈనాటి సభా కార్యక్రమాన్ని ముందుగా జిఆర్ పురస్కార గ్రహీత సన్మానంతో మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. ఈ పురస్కార పరిచయాన్ని మనకి శ్రీమాన్ డాక్టర్ సముద్రాల వెంకట రంగరామానుజాచార్య స్వామి వారు నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. श्रयेरंगपतिं तुंगशेषपर्यङ्कशायिनं शनैरुन्निद्रनेत्राब्जप्रीणिताशेषचेतनम्
అప్రాకృతే దివ్యధామ్ని శ్రీమాతృపరిసేవితం పుండరీకాయితదృశం సంశయే జీవిదీప్తయే స్వచ్ఛోర్ధ్వపుండవిలసత్కమనీయబాలం ప్రజ్ఞాసమంచితమృదుస్మితవక్త్రలీలం కాషాయదండపరిమండితభవ్యకాయం శ్రీజీయరాఖ్యయతిశేఖరమానతోస్మి. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈనాడు ఒక భవ్యమైనటువంటి కార్యక్రమం దేశమంతా జరుగుతోంది. మనందరికీ పరమభవ్యమైన కార్యక్రమంగా ఇది మనకు సాగుతోంది. దేశంలో చాలామందికి ఇది దీపావళి, మనకు మాత్రం జ్ఞాన దీపావళి. కారణం, జ్ఞానాన్ని అనుగ్రహించే ఆచార్యులు ఆవిర్భవించినటువంటి భవ్యమైనటువంటి పర్వం ఇది. అందువల్ల దీపావళి తిరునక్షత్ర ప్రయుక్త దీపావళి శుభకామనలు. మన వాళ్ళు అందరూ అంతే. నాకు చాలామంది వాడు శుభకామనలు అందిస్తూ దీపావళి శుభకామనలు అనలేదు, తిరునక్షత్ర ప్రయుక్త దీపావళి శుభకామనలు అన్నారు. అది అంత విలక్షణమైనటువంటి కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం. 66వ తిరునక్షత్ర ఉత్సవం మన స్వామివారిది. శ్రీ 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 పరమహంస పరివిరాజికాచార్యులు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామాంజీ స్వామివారిది మనం ఇక్కడ భవ్యంగా జరుపుకుంటున్నాం. దానికి శ్రమ కోర్చి బహు ప్రాంతముల నుంచి విచ్చేసినటువంటి పిన్నలకు పెద్దలకు అందరికీ స్వాగతపరస్వరంగా శుభకామనలు అందిస్తున్నాం. ఈనాడు స్వామివారు వారి తిరునక్షత్రాన్ని ఉదాత్తంగా చేసుకున్నారు. కారణం, పెద్ద స్వామివారి పేరున ఒక అద్భుతమైనటువంటి అవార్డు, ఒక పురస్కారం వేదవేత్తలైన పెద్దలకు ఇచ్చి తద్వారా ఈ తిరునక్షత్ర మహాకార్యక్రమాన్ని మరింత సుసంపన్నం చేసుకున్నారు. బంగారానికి తావి ఎబ్బినట్టుగా. బంగారం సహజంగా స్పృహణీయం, దానికే పరిమళం వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. కంపు లేని కనకంపు రుచి ఎలా అంటాడు నన్నిచోడు కుమారసింహంలో. పరిమళం లేనటువంటి ఉత్త మెరిసేటువంటి బంగారం వల్ల ప్రయోజనం ఏమిటండి? పరిమళం కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అన్నారు. ఆ విధంగా పరిమళభరితమైనటువంటి సువర్ణంలాగా మనకు అవార్డు ప్రదానం అనేటువంటి ఒక మంచి పరిమళంతో దాన్ని అలది ఈ తిరునక్షత్ర మహోత్సవ ప్రయుక్తమైన దీపావళిని మనందరి చేత మన స్వామివారు చేయిస్తున్నారు. సాధారణంగా లోకంలో విద్యార్జనానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈనాడు మనం ఒక డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా హాయిగా నిరామయంగా కొనుక్కోగలం. యూనివర్సిటీలు కూడా ఇవ్వటానికి ఉదారంగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి. అన్నీ కొనలేము. కొన్ని జన్మాంతర సంస్కార సిద్ధమై విద్యలు లభిస్తాయి. ఒక సంగీతం లభించాలి, ఒక కవితా వైభవం లభించాలి, ఒక లలిత కళలో అభినవేశం కలగాలంటే జన్మాంతర సంస్కారం ఉంటే తప్ప రాదు. ఎంత కఠోరమైన శాస్త్రాలైనా ఆచార్యుని యొక్క కృప ఉంటే పొందవచ్చును. గురూపదేశాద్ అధ్యేతుం శాస్త్రం జడధియోప్యలం అంటారు. సని అయిన గురువు యొక్క అనుగ్రహం కనుక ఏర్పడినట్టయితే ఎంత మొండి శాస్త్రాన్నైనా విద్యార్థి అధిగరించగలడు. ఎందువలనంటే ఆచార్యులు తమను ఆశ్రయించిన శిష్యులందు వాత్సల్యంతో అవసరమైతే గ్రంథాలు రాస్తారు, వ్యాఖ్యానాలు కూడా రాస్తారు. వారి యందు అంత కృపావృష్టిని కురిపిస్తారు. కానీ ఒక్క విద్య ఉన్నది, అది నిజమైన విద్య. ఆ విద్య తనంత తానుగానే వచ్చి వరిస్తేనే తప్ప రానే రాదు. ఆ విద్యయే వేద విద్య. వేద విద్యను మేము కొనుక్కున్నామండి అంటే అలా అమ్మిన సంస్థలు కానీ కొనుక్కున్న పెద్ద మనుషులు కానీ మీకు ఎక్కడ కనపడరు. ఓ 14 సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తే వచ్చే వేద విద్యను మనం ధనం పోసి కొనుక్కోవడానికి అవకాశం లేదు. అది కేవలం అదే వరించాలి. మేమంతా శాస్త్రం చదువుకున్నాం, సాహిత్యం చదువుకున్నాం, ఇంకా ఏవో 50 ఎకరాలు చదువుకున్నాం. కానీ మా లోటు ఏమిటంటే మాకు వేదం తెలియదు, వేదాన్ని చదువుకోలేదు. ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా వేదం చదువుకోలేదనేది ఒక పెద్ద లోటు. అది శాస్త్ర పండితులకు కూడా బాగా అనుభవంలో ఉంటుంది. కానీ వైదికులైన వాళ్ళకి తమ యొక్క వేద
విత్వము యొక్క గొప్పతనం తెలియదు. వాడు ఆంజనేయ స్వామి లాంటి వారు. వారి ఆంజనేయ స్వామి వారికి వారి గొప్పతనం, వారి మహత్వం వారికి తెలియనట్టుగా వేదవేత్తలకు వారి గొప్పతనం వారికి తెలియదు. ఎక్కడ ఏమీ దిక్కు లేకపోతే, ఏ విద్యకు వెళ్ళటానికి వీలు లేకపోతే చిట్ట చివరికి ఇందులో వచ్చి పడతాం. ఏదో జీవుడా అనుకుంటూ, బ్రతుకు జీవుడా అనుకుంటూ 12 ఏళ్ళు 14 ఏళ్ళు కాలక్షేపం చేస్తామని ఒక దుర్భావనలో ఆత్మకించన కలిగించుకునేటువంటి, తమ తాను తగ్గించుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో అజ్ఞానంలో పడి ఉన్నారు. నిజానికి ఆలోచిస్తే ఒక వేదంలో చేరి 14 సంవత్సరములు ఆచార్యుని యొక్క గురుకులంలో క్లేశాన్ని అనుభవించి వేద విద్యను అధికరించాడంటే అతడు చాలా గొప్పవాడు. ఎందుకంటే వేదము తనను తాను వరించింది, వచ్చింది తను. అయ్యా విద్యాహవై బ్రాహ్మణమాజగామ, వాడికి బ్రాహ్మణుడు అని పేరు. ఎవరు పడితే వాడు బ్రాహ్మణుడు. ఇది పోగు వేసుకున్నవాడు బ్రాహ్మడు కాదు. బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మం నయతి ప్రాపయతి, ఇది బ్రాహ్మణ. బ్రాహ్మం అంటే వేద తేజస్సు, వైదికమైన సంస్కార తేజస్సుని సమాజపరముగా చేయగలిగిన సామర్థ్యం కలవాడెవరో వాడే బ్రాహ్మణుడు. అందువల్ల ఈ విద్య, వేద విద్య బ్రాహ్మణం ఆజగామ ఆయన దగ్గరకు వస్తుందట. వచ్చి 2 చేతులు పెట్టి వేదం నమస్కరిస్తుంది. అయ్యా నీకు నేను భూమిలో పాతిపెట్టినటువంటి లంకెబిందె లాంటి వాడిని, బంగారం లాంటి వాడిని, మీకు అనాది సిద్ధమైనటువంటి నిధి లాంటి వాడిని. అయ్యా నువ్వు నన్ను చేరదీసి నన్ను ఆదరిస్తే నిన్ను నేను రక్షిస్తాను. కానీ అసూయ కలవాడికి నన్ను ఇవ్వవద్దు. ఎవడైతే తనకు విద్యను 10 మందికి చేర్చడంలో అలసుడుగా ఉంటాడో అటువంటి వాడికి నువ్వు ఇవ్వవద్దయ్యా. అప్పుడే నేను చాలా జాగరూకతతోటి వృద్ధి చెందుతాను సుమా అని వేదం స్వయంగా వచ్చి వైదికుని ప్రార్థన చేస్తుంటా. అందువల్ల మన పెద్ద స్వామి వారు తమ జీవనాన్ని వైదికమైన సంస్కారానికి వారు వెచ్చించారు. వారు ఆరంభంలో శాస్త్రం చదువుకున్నారు, సంప్రదాయం బాగా ఎరుగున్నారు. వారు సన్యసించిన తరువాతనే వారిలో సంప్రదాయం కొత్తగా చేరల. సన్యసించడానికి ముందే విశిష్టాద్వైత ప్రచార సభను వారు ఏర్పాటు చేసి ఆనాడు ఉండే వైష్ణవ లోకంలో విశిష్టాద్వైత దర్శన వైభవాన్ని బాగా చాటి ఒక పరిపాకాన్ని చెందిన దశలో పండు ఎలాగైతే స్పృహణీయంగా భోగ్యంగా ఉంటుందో వారు ఒక పరిపాక దశలో వారు సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి మన కవిరత్న గుదిమేళ్ల రామానుజాచార్య స్వామి వారు, తేకం గోపాలాచార్య స్వామి వారి ఇద్దరి యొక్క చక్కటి సాఖ్యంలో అద్భుతమైనటువంటి జీవనాన్ని వహించారు. మనకు తెలుగు జీయంగారుగా వారు ప్రసిద్ధి చెంది అటు దక్షిణ దేశం కడితే యతి ధర్మమునకు ఒక మార్గదర్శకుడైనటువంటి వారు అన్నట్టుగా ఆదర్శప్రాయంగా స్వీకరింపబడ్డారు మన స్వామివారు. ఇటు ఉత్తర దక్షిణ దేశములన్నింటి ఎందుకు కూడా వైదికమైనటువంటి దీప్తిని కలుగజేశారు. వారు ఢిల్లీలో రామలీలా మైదానంలో నిర్వహించినటువంటి అద్భుతమైనటువంటి వేద విద్వత్ గోష్ఠి, వేద విద్వత్ సమావేశం అది చరిత్ర పుటల్లో నిలిచిపోయేటువంటి. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ ఎవరు అంతటి గోష్ఠి ఢిల్లీలో కానీ ఇంకా ఇతరత్ర కానీ పెట్టినట్టుగా మనకు దాఖలాలు లేవు. వాటి పుస్తకాలు ఆనాడు సభల్లో పాల్గొన్నటువంటి మహులైనటువంటి పండితులు, వేద పండితులు, వాళ్ళ గురించినటువంటి చరిత్ర కూడా మనకు గ్రంథరూపంగా ఈనాడు లభిస్తుంది. అటువంటి వైదికమైన దీప్తిని వారికి ప్రతినిధిగా మన పెద్దస్వామి వారు అంటే వైదిక దీప్తి, దాన్ని ప్రచారం చేయాలంటే ఆ వేద దీప్తిని, వేదం అనేటువంటి ఒక మహా ప్రదీపాన్ని పట్టుకుని లోకానికి ఉజ్జీవనానికి సిద్ధపడినటువంటి వాళ్ళు మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సత్కరించాలి అని ఇవాళ గడచిన బహుకాలంగా దాదాపు 29 సంవత్సరాల నుంచి ఆ పని చేస్తున్నారు. 94 నుంచి వేద పండితుల యొక్క సత్కారం జరుగుతోంది. ఆ క్రమంలో 29వ సత్కారం అందుకోవటం కోసం వారు వారణాసి నుంచి వచ్చారు. మాధ్యందిన శాఖ అనేటువంటి ఒక విలక్షణమైన శాఖ మన దగ్గర కూడా ఉంది. ఆ శాఖను అధ్యయనం చేసి అందులో ఘనాంతము చక్కగా లక్షణాన్ని అంతటినీ కూడా పెద్దల దగ్గర నుంచి వారు స్వీకరించి అనేక గ్రంథములను ఎడిట్ చేసి అనేక గ్రంథములను రచించి అనేక మంది విద్యార్థులకు వేదాన్ని ఇచ్చినటువంటి వారు మహానుభావులు. వారు గోపాల శర్మ గారు వారికి వేయించేశారు. వారికి ఇవాళ మనం సత్కారం జరుపుకోవడంతో ఈ తిరునక్షత్ర ప్రయుక్తమైనటువంటి దీపావళి పర్వము మనకు సుసంపన్నం అవుతుంది. మా నేపాలి కృష్ణమాచార్యుల వారి నుంచి గోపాల శర్మ గారి యొక్క పరిచయాన్ని ఇవ్వవలసిందిగా నేను ప్రార్థన చేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.
మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, గత 28 సంవత్సరాలుగా ఈ జిఆర్ పురస్కార మహోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాము. 28 మంది పండితులకి నిర్వహించడం జరిగింది. ఇది 28వ సంవత్సరం. ఒక సంవత్సరం 2 పండితులకి అవార్డుని సమర్పణ చేసుకునేటువంటి అవకాశం మనకి లభించింది. ఈనాటి పండితుల గురించి మనకి శ్రీమాన్ నేపాల్ కృష్ణమాచార్య స్వామి వారు ఢిల్లీ నుంచి వేయించేశారు కనుక సమ్మాన గ్రహీత హిందీలో అనుగ్రహిస్తున్నారు. విందాం. जय श्रीमन्नारायण. ఈరోజు మనం आज जिन विद्वान का, वेद विद्वान का हम लोग सम्मान कर रहे हैं, उनका संग्रह परिचय यहाँ दिया जा रहा है. डॉक्टर गोपाल प्रसाद शर्मा दिल्ली में राष्ट्रीय लाल बहादुर शास्त्री राष्ट्रीय संस्कृत विश्वविद्यालय में आप वेद विभाग में प्रोफेसर हैं और आपका जन्म हुआ वाराणसी, जो विद्या का केंद्र है वाराणसी, सन 1972 जनवरी 1 तारीख. और आपके पिता अच्छे विद्वान रहे, डॉक्टर मणिलाल शर्मा उपाध्याय. अपने पिताश्री की आज्ञा से ही प्रेरणा प्राप्त कर आपने 12 वर्ष तक सन 1984 से लेकर लगातार 12 वर्ष तक शुक्ल यजुर्वेद की जो माध्यन्दिन शाखा है उसमें परिपूर्ण परिश्रम किया और सलक्षण घनांत आपने अध्ययन किया. जहां आपको जिन्होंने पढ़ाया सन 1984 से 12 वर्ष लगातार, और वल्लभ शुक्ल यजुर्वेद स्वाध्याय केंद्र वाराणसी में अध्ययन किया. मनोहर देवी दास जोशी जो बड़े वेद के निष्णात विद्वान रहे, उनके सानिध्य में रहकर आपने वेद का परिपूर्ण अध्ययन किया और कई बड़े बड़े कार्यक्रमों में पारायण करने के लिए प्रतिष्ठित कार्यक्रमों में आपने भाग लिया. साथ ही दैविक प्रवर जो कृष्ण गौड़ थे, उन महानुभाव के कार्यक्रमों में भाग लेकर समग्र वेदों का आपने परीक्षा भी देकर आप उत्तीर्ण हो गए. और सन 1991 से 10 वर्ष लगातार वेद मीमांसा केंद्र पट्टाभिराम शास्त्री वेद मीमांसा केंद्र वाराणसी में आपने वेद का अध्यापन किया. उसके बाद सन 2002 से लेकर लगातार आप लाल बहादुर शास्त्री विश्वविद्यालय में प्रोफेसर के रूप में हैं, वेद विभाग में आप कार्य कर रहे हैं. कई लोगों को आपने विद्या प्रदान किया. अपने घर में भी छात्रों को रखकर आप वेद जैसी विद्या को प्रदान कर रहे हैं, विद्यादान कर रहे हैं. और छोटी उम्र में आपने बहुत कुछ किया साथ साथ. और उत्तर भारत से वेद पंडित के रूप में आपने योग्य स्थान को भी प्राप्त किया. और 2007 से लेकर पट्टाभिराम शास्त्री वेद मीमांसा अनुसंधान केंद्र वाराणसी में आप सचिव के रूप में उसमें विद्यमान हैं. और कुछ ग्रंथों का आपने जो निर्माण किया, श्रुति प्रयोग संग्रह, संहिता पाठयो विशेष पाठ पीठिका संस्कृत भाषा में एक ग्रंथ, आशुलायन श्रौत सूत्र, उसको परिष्कार करके आपने प्रकाशित किया. और माध्यन्दिन संहिता का जो क्रमपाठ है उसको शुद्ध ढंग से आपने मुद्रित किया 2020 में.
और अनुसंधान वल्लरी नाम से जो एक शोध पत्रिका है, उस पत्रिका में भी अच्छे सुंदर लेख आप दे रहे हैं और साथ में संपादन कर रहे हैं। इस प्रकार निरंतर वेद विद्या को प्रदान करने में आप संलग्न हैं। आप जैसे एक वेदविदम अर्चयेत भूति कामः, इस प्रकार शास्त्रों ने उपनिषदों ने कहा, ऐसे ब्रह्मश्री डॉक्टर गोपाल शास्त्री जी से महाज्ञानी का यहाँ अपने बड़े जीयर स्वामी जी महाराज के स्मरण पूर्वक कृतज्ञता के रूप में जो प्रत्येक वर्ष दिया जाता है पुरस्कार, जीयर पुरस्कार, उसके द्वारा हम लोग जो सम्मान करने जा रहे हैं, ये सब पूरे वैदिक धर्म का ही सम्मान है। हम सब लोगों का ये गौरव है जो अपने परम पूज्य चिन्ह जीयर स्वामी जी महाराज ने सन 1994 से प्रारंभ किया। ये निरंतर चलता जा रहा है। बड़े बड़े ज्ञानियों ने इसमें सम्मान, वेद पुरस्कार, ये जीयर पुरस्कार प्राप्त किया। आज पूज्य श्री डॉक्टर गोपाल प्रसाद शर्मा महानुभाव को हम लोग सत्कार कर रहे हैं। आप सब लोग आगे दर्शन करें। जय श्रीमन्नारायण। జై శ్రీమన్నారాయణ. ఇన్ని సంవత్సరాలుగా మనం సమ్మానాన్ని సమర్పించు श्रीमान ब्रह्मश्री वेदमूर्ति गोपाल प्रसाद शर्मा जी, आपकी धर्मपत्नी జై శ్రీమన్నారాయణ. 29వ జీయర్ పురస్కారాన్ని గ్రహించే మహనీయులు. ఈ మహనీయుని గురించి ఒక్కసారి మనందరం పరిచయం చేసుకుందాం. బ్రహ్మశ్రీ గోపాల ప్రసాద శర్మ గారు వారణాసిలో స్థిర నివాసిగా ఉంటున్నారు. 1/1/1972లో అవతరించారు ఈ స్వామి. వీరి తండ్రి గారు డాక్టర్ మణిలాల శర్మోపాధ్యాయ. వీరు స్వతహాగా నేపాల దేశీయులు.
కాశీలో స్థిర నివాసులై ఉన్నారు. రాష్ట్రపతి పురస్కార గ్రహీత, శుక్లయజుర్వేద సామవేదాలలో పండితులు, ఫలిత జ్యోతిష్యంలోనూ ధర్మశాస్త్రాలలోనూ ప్రావీణ్యులు. అలాంటి వారి కుమారుడు బ్రహ్మశ్రీ గోపాలప్రసాద శర్మ గారు. ఈ మహనీయుడు 1984 నుండి 12 సంవత్సరాలు శ్రీ వల్లభ శుక్లయజుర్వేద స్వాధ్యాయ కేంద్రంలో పూజ్యశ్రీ మనోహరదేవి దాస్ జోషి మహోదయుల సన్నిధిలో శుక్లయజుర్వేద మాధ్యందిన సంహిత లక్షణ ఘనాంతం అధ్యయనం చేశారు. 1991 నుండి 2001 వరకు వారణాసిలో శ్రీ పట్టాభిరామ శాస్త్రి వేద పండితానుసంధాన కేంద్రంలో శుక్లయజుర్వేద మాధ్యందిన ఆచార్యులుగా ఎందరో విద్యార్థులను వేద పండితులుగా తయారు చేశారు. 1988లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వేద పండిత పురస్కారాన్ని పొందారు. 2002లో లాల్ బహదూర్ శాస్త్రి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో వేద విభాగంలో ప్రొఫెసర్గా ఉన్నారు. 2007 నుండి పట్టాభిరామ శాస్త్రి వేద మీమాంసానుసంధాన కేంద్రంలో సచివునిగా ఉన్నారు. వీరు ఎన్నో పుస్తకాలను ప్రకాశనం చేశారు. వాటిలో 1999లో శృతి ప్రయోగ సంగ్రహ అని ఒక గ్రంథం, 2014లో సంహితా పాఠము అనేది ఒకటి, అలాగే విశేషించి పాఠపీఠికను, ఆశ్వలాయన శ్రౌత సూత్రాన్ని, మాధ్యందిన సంహితా క్రమపాఠాన్ని ఈ మహానుభావులు గ్రంథాలని ప్రకాశనం చేశారు. అలాంటి గొప్ప పండితులను ఈరోజు మనం సత్కరించుకోబోతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ జై శ్రీ జై శ్రీ జై శ్రీ. శ్రీమతి పద్మావతిజీ మానాన్ని సమర్పించడానికి గత సంవత్సరాలుగా జేర్ అవార్డు సంభావన సమర్పిస్తున్నటువంటి కాకతీయ సిమెంట్స్ అండ్ షుగర్స్ అధినేత శ్రీమాన్ వీరయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీమతి శోభారాణి తిరుమల రెడ్డి దంపతులు ఈనాటి తిరునక్షత్ర సభ కార్యక్రమానికి సమర్పణ చేస్తున్నారు. వారిని కూడా వేదిక మీదకి వచ్చి పండిత సన్మానంలో పాల్గొవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. నెల్లూరు వాస్తవ్యులు శ్రీమాన్ ప్రసాద్ నాయుడు గారిని కూడా వేదిక మీదకి వచ్చి ఈనాటి అవార్డు గ్రహీతకి సన్మానాన్ని సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. రాజమండ్రి నుండి వచ్చినటువంటి డాక్టర్ శ్రీమాన్ రాజారాం గారిని కూడా వేదిక మీదకి వచ్చి సన్మాన కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మన సమతామూర్తి స్ఫూర్తి కేంద్ర నిర్మాత శ్రీమాన్ జూపల్లి రామేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి వచ్చి దగ్గర ఉండి ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహింపచేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వీరయ్య గారు వేదిక మీదకి రండి. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700971100.
तो दब्धासो अपारीता स उद्भिदाः देवानो जथा सातामितवृधे आसन्नपरा युवो रक्षितारो दिवे दिवे देवानां भद्रा सोमातिर्रेजो यातां देवाना गोरातिराभिनो निवर्ततां मा देवानाग्गो सखिया मुपासे धीमा पायन् देवाना आयुः परातिरन्तो जीवासे तान् पूर्वायानि विदाहु माहे पायं भागं मितरामादितिन् दक्षामसरेधं मा अर्जामाणं वारुणग्गो मामसवीना सारस्वतीनाः सौभागामायस्काराता तन्नो पातो मायो भुक्त्वातो भेखाजन् तन्नमाता परेथिवी तत्पिताद्यौः तद्ग्रावाणाः मायो भुवस्तादशवीणा श्रेणोतन् धिषण्याजोऽम्मा तामीशानन् जागतस्तथूखसपातिन् धियन् चिन्नवामावासे माहे पायं मा ओखानो जाथा सा मासत्ववृद्धे रक्षितापा योरादब्धाः सुवस्ताये स्वस्ति न इन्द्रो वृद्धसराः स्वस्ति नः पूषा विश्वावेदाः स्वस्ति नस्तार्क्ष्यो आरिष्टाने स्वस्ति नो बृहस्पतिर्दधातु అలాగే శ్రీమాన్ ప్రసాద్ నాయుడు గారు విచ్చేసి సోమవారం మంగళ దర్శనానికి ఆహ్వానిస్తున్న శ్రీమతి శోభారాణి తిరుమల దంపతుల్ని వచ్చేసి సోమవారం మంగళ శాసనాలు జగమాయాః అగ్ని జిహ్వా మానవా सूराचक्षासो विषवेनो देवा अवसागामन् निहा भद्रं हरिः ॐ
अब श्रीमती पद्मा जी को स्वामी जी मंगलाशासन श्रीमान प्रसाद शर्मा जी के हाथ से हो रहा है पर जय श्रीमनारायण। శ్రీమాన్ రామేశ్వరరావు గారిని స్వామివారి పవిత్రమాలతో మంగళాశాసనాలని అనుగ్రహిస్తూ ఉన్నారు. శ్రీమతి శ్రీకుమార్ గారిని కూడా వేదిక మీదకి విచ్చేసి స్వామివారి మంగళాశాసనాలు అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఆశీనుల వారిని ఆచార్యుల వారిని ఆశీనులు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఈనాటి సమ్మాన కార్యక్రమం అనంతరం సమ్మాన గ్రహీత అయినటువంటి వేద పండితుల వారి యొక్క వైదిక సందేశాన్ని మనం శ్రవణం చేస్తాం. తర్వాత దాని యొక్క అనువాదాన్ని కొద్దిగా మనం తెలుసుకునేటువంటి अब ब्रह्मश्री वेदमूर्ति श्रीमान गोपाल प्रसाद शर्मा जी को विनती कर रहे हैं कि वे अपनी वैदिक संदेश प्रदान करें. जय श्रीमन्नारायण. रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहता निशाचरचमो रामाय तस्मै नमः. रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं. रामे चित्तलयः सदा भवतु मे हे राम मामुद्धर. ओङ्कारप्रौढमूलः क्रमपदसहितश्छन्दविस्तीर्णशाखः ऋक्पत्रः सामपुष्पो यजुरधिकफलोऽथर्वगन्धं दधानः. यज्ञच्छायासमेतो द्विजमधुपगणैः सेव्यमानः प्रभाते सायं मध्ये त्रिसन्ध्यां सुचरितचरितः पातु नो वेदवृक्षः. प्रातस्मरणीयाः पुण्यश्लोकाः मान्यमान्याः त्रयीसिद्धान्तपारगाः उभयवेदान्ताचार्यपीठाध्यक्षाः वेदविश्वविद्यालयस्य संस्थापकाः वेदमार्गप्रतिष्ठापकाः भक्तिसेवा शिक्षणतत्पराः भक्तानां समुद्धारकाः विशिष्टाद्वैतसिद्धान्तरहस्यविदः गोब्राह्मणप्रतिपालकाः स्वनामधन्याः श्री 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 त्रिदण्डिस्वामिपादाः अस्य विश्वविद्यालयस्य आचार्याः विशेषतः डॉक्टर समुद्राल रंगरामानुजाचार्य वर्याः श्री अहोबिल जीयर स्वामी महाभागाः श्री देवनाथ जीयर स्वामी महाभागाः श्री कृष्णमाचार्य स्वामी महाभागाः अन्ये सभ्याः विद्वांसः देशस्य विभिन्नेषु प्रान्तेषु स्थिताः विद्वांसः ये अत्र आगताः अस्य विश्वविद्यालयस्य आचार्याः छात्राः मीडियातः समागताः वैष्णवाः मातृशक्तयः सर्वे जनाः. श्रीमद्भागवत में भगवान कहते हैं न ह्यं मयानि तीर्थानि न देवा मृच्छिलामयाः ते पुनन्त्युरुकालेन
दर्शनादेव साधवः। भगवान आज्ञा करते हैं श्रीमद् भागवत में कि जो जलमय तीर्थ हैं, गंगा यमुना सरस्वती इत्यादि, और जो देवता हैं, पाषाणमय हैं, मृण्मय हैं अथवा काष्ठमय हैं, वे अपने भक्तों को दीर्घकाल सेवा के अनंतर प्रसन्न कर उनको दीर्घकाल सेवा के अनंतर पवित्र करते हैं। अर्थात देवता के वंदन से हमें पवित्रता प्राप्त होती है, हमारी शुद्धता होती है और हमारा इस संसार से उद्धार होता है। लेकिन भगवान कहते हैं कि दर्शनादेव साधवः ते पुनन्त्युरुकालेन दर्शनादेव साधवः। लेकिन जो साधु हैं, भगवत मार्ग में चलने वाले जो हमारे मनीषी हैं, महात्मा हैं, आप स्वामी जी जैसे श्रीचरण हैं, वे दर्शन के द्वारा ही हमको पवित्र करते हैं। अर्थात ऐसे महानुभावों का दर्शन ही हमारे कल्याण के लिए होता है। तो मैं आदरणीय स्वामी जी के चरणों में साष्टांग बारंबार प्रणाम करते हुए और आपसे अनुज्ञा लेकर के 2 शब्द कहना चाहता हूँ। धर्मशास्त्रों में कहा गया है वेदो खिलो धर्म मूलम। संपूर्ण वेद जो हैं वे धर्म को बताते हैं। इसीलिए मीमांसा में कहा गया है प्रथम सूत्र में अथातो धर्म जिज्ञासा। जो मीमांसा शास्त्र है यह धर्म विचार शास्त्र है। इसमें धर्म का विचार होता है। धर्म क्या? तो कहा कि वेद वाक्यार्थ विचार ही धर्म है। क्योंकि जो वेद में कहा गया है वहाँ पर कौन सा वाक्य क्या कहता है, किस वाक्य में क्या विधान है, किस वाक्य में क्या निषेध है, ये सब जानकारी हमको मीमांसा के बिना नहीं हो सकती है। इसलिए मीमांसा को धर्म विचार शास्त्र कहा गया है। तो मीमांसा भी जिसको परम प्रमाण के रूप में कहती है, अर्थात वेद, ऐसे वेद जो हैं हम सब की रक्षा करें। वेदो नारायण साक्षात, वेद नारायण के स्वरूप कहे गए हैं। मीमांसक वेद को अपौरुषेय मानते हैं, लेकिन पुराण मार्ग में वेदों को श्रीमन नारायण का स्वरूप कहा गया है। तो ऐसे वेद के बारे में हम जितना भी कहें उतना कम है। और जब अजामिल का अंत समय था तो उस समय उसने भगवान नारायण का नाम उच्चारण किया, तो उस समय जो यमदूत आए थे वे वहाँ से भाग गए। तो वहाँ पर यमदूतों का और देवदूतों का संवाद होता है। तो वहाँ पर यह कहा गया है कि वेदो नारायण साक्षात स्वयंभूरिति शुश्रुम। वेद प्रणहितो धर्म यधर्मस्तद विपर्ययः। वेद में जो कहा गया है वह धर्म है और इसके विपरीत जो भी है वह अधर्म है। तो इस प्रकार से वेद भगवान नारायण के स्वरूप हैं। इसीलिए हम लोग जय श्रीमन नारायण कह करके किसी भी कार्य का शुभारंभ और उसकी पूर्ति करते हैं। मेरा बड़ा सौभाग्य था कि मैंने वाराणसी में जन्म लिया और मेरे पिताजी डॉक्टर मणिलाल शर्मोपाध्याय जी आप संस्कृत महाविद्यालय में पीजी कॉलेज में प्राचार्य थे। वेद विषय के विद्वान थे। वेद, धर्मशास्त्र, ज्योतिष इत्यादि विषयों में आप दक्ष थे और आपकी आज्ञा से ही मैंने वेद का अध्ययन प्रारंभ किया। लगभग 12 वर्षों तक श्री वल्लभ शुक्ल यजुर्वेद स्वाध्याय केंद्र में मैंने वेद का अध्ययन किया और इसके साथ साथ परीक्षा भी दी। वाराणसी में श्री वल्लभ राम शालिग्राम सांगवेद विद्यालय है, वहाँ पर संहिता की परीक्षा, पद, क्रम इत्यादि परीक्षा दी। और मैं अपने को बड़ा सौभाग्यशाली मानता हूँ कि श्रीमन आचार्य जी की कृपा दृष्टि मेरे ऊपर है और मुझे जो सम्मान के लिए बुलाया गया है, मैं समझता हूँ कि यह वेद की परंपरा का सम्मान है। वेद की जो परंपरा है, गुरुमुखोच्चारणानुच्चारण पूर्वक जो अध्ययन होता है वही वेद है। क्योंकि हम जब गुरु के पास जाते हैं तो जैसे वे
उच्चारण करते हैं उसका अनुच्चारण हमको करना होता है, और उच्चारण सौष्ठव भी तभी होता है जब हम गुरु के किए हुए उच्चारण को उसी रूप में उच्चरित करें। तो यह वेद जो हैं हमारे लिए, सभी आस्तिकों के लिए सर्वमान्य हैं। जो दर्शन हैं वे आस्तिक हैं कि नास्तिक, इस पर विचार वेद के प्रामाण्य को लेकर के होता है। जो दर्शन वेद का प्रामाण्य मानते हैं वे आस्तिक दर्शन हैं, जो वेद का प्रामाण्य नहीं मानते हैं वे नास्तिक हैं। तो वेद के विषय में मैंने यहाँ आकर के देखा कि महाराज जी की आज्ञा से यहाँ पर वेदों का पठन पाठन चल रहा है, और इस दक्षिण भारत में माध्यन्दिनी शाखा बहुत दुर्लभ है, और मैंने यहाँ पर आकर के अनुभव किया कि माध्यन्दिनी शाखा का भी प्रचार प्रसार हो रहा है। यहाँ के छात्रों को भी देखा, एक दो छात्रों से कुछ मंत्र भी पूछे, सभी ने वेद उच्चारण अच्छी प्रकार से किया। तो बहुत हमारे लिए सौभाग्य की बात है, और माध्यन्दिनी शाखी के लिए बहुत, मैं माध्यन्दिनी शाखा का हूँ, तो मेरे लिए भी बड़े सौभाग्य की बात है कि इस दक्षिण भारत में भी माध्यन्दिनी शाखा का प्रचार प्रसार हो रहा है। और इसी तरह अध्ययन चलता रहा तो कुछ वर्षों में इस विश्वविद्यालय से भी, इस संस्था से भी वैदिक घनांत के रूप में घनांती वैदिक निकलेंगे, ऐसा मेरा पूरा विश्वास है। दूसरी बात मैंने देखा यहाँ पर कि मैत्रायणी शाखा का जो अध्ययन अध्यापन है वह कहीं भारत में सुनाई नहीं देता है। केवल मैत्रायणी संहिता पुस्तकों में ही सुरक्षित है, और हम खाली उसका नाम उच्चारण करके अपने को कृतकृत्य मानते हैं। मुझे यहाँ ज्ञात हुआ कि मैत्रायणी शाखा का भी अध्ययन अध्यापन चल रहा है। यह हम सभी वेद के प्रति जो श्रद्धा रखते हैं उनके लिए बहुत गौरव की बात है, और इसी प्रकार से आगे अध्यापन चलता रहा तो हम वेद का पुनः उद्धार कर सकेंगे। तो मैं यहाँ पर जो आया हूँ यह स्वामी जी की कृपा दृष्टि है, और मैं इस पुरस्कार के योग्य तो अपने को नहीं समझता हूँ, फिर भी मैं उस गुरु परंपरा की एक कड़ी के रूप में विद्यमान हूँ। एक जो गुरु की परंपरा होती है, गुरु उसका शिष्य फिर उसका शिष्य, तो उस परंपरा के सम्मान के रूप में मैं इस सम्मान को सादर ग्रहण कर रहा हूँ, और यह महाराज जी का आशीर्वाद मान करके मैं इसको ग्रहण कर रहा हूँ। इतना ही कह करके मेरे द्वारा जो कहने में त्रुटियां हुई होंगी उनको आप सभी क्षमा करेंगे। जय श्रीमन नारायण, जय श्रीमन नारायण। जय जय శ్రీమన్నారాయణ। बहुत बहुत धन्यवाद स्वामी। ఇప్పుడు సమ్మాన గ్రహీత దంపతులు కూడా శ్రీమతి పద్మావతి గారు కిందకి पद्मावती जी आप आइए। ఈనాటి కార్యక్రమాన్ని సమ్మాన కార్యక్రమాన్ని మనం సంపూర్ణం చేసుకుని తిరునక్షత్ర మహోత్సవ కార్యక్రమంలో ముందుకు సాగబోయే ముందుగా శ్రీ 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 అహోబిల రామానుజ జీయర్ స్వామి వారిని కూడా వేదిక మీదకి వేయించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం। అలాగే శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారిని కూడా వేదిక మీదకి వేయించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం। విజయవాడ నుండి విచ్చేసిన శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి వారిని కూడా వేదిక మీదకి వేయించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం। శ్రీ 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 త్రిదండి శ్రీనివాస వ్రతధర రామానుజ జీయర్ స్వామి వారిని కూడా వేదిక మీదకి వేయించవలసిందిగా ఆహ్వానిస్తూ ఈనాటి కార్యక్రమంలో మనం ముందుకి కొనసాగుతూ ఉన్నాం। ఇప్పుడు గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మహామహోపాధ్యాయ డాక్టర్ సముద్రాల వెంకట రంగరామానుజాచార్య స్వామి వారిని వేదిక మీదకి ఇచ్చేవలసిందిగా ఆహ్వానిస్తున్నాం। గురుగారి గ్రంథాల వారికి శ్రీభాష్యం అక్కడ ఉన్నాయి, గురుగారి గ్రంథాల అవన్నీ తీసుకొచ్చి కూర్చోబెట్టు। శ్రీనివాస్ జీ అమ్మ మీరిద్దరు రండి, ఇక్కడికి రండి। శ్రీనివాస్ జీ రండి, ఇక్కడ రెడీ ఉండండి, మీరిద్దరు రండి।
ఆరోగ్యానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. జై శ్రీమన్నారాయణ. ఈ భవ్యమైనటువంటి తిరునక్షత్ర ఉత్సవ సమయంలో స్వామివారికి మనం ఒక ఉపాయనాన్ని మనం సమర్పణం చేస్తున్నాం. అది భగవద్రామానుజుల యొక్క గ్రంథం. వారు అనుగ్రహించినటువంటి వేదాంత సారం, వేదాంత దీపం, శ్రీభాష్యం అనే 3 గ్రంథాల చతుస్సూత్రియంత భాగాన్ని మనం తెలుగులోకి అందరికీ చక్కగా తెలిసేటట్టుగా అనువాదం చేసుకొని చిన్న వివరణంతో వాటిని మనం ఆవిష్కరణ చేసుకుంటున్నాం. మొదటి భాగంగా ఇందులో ఒక విలక్షణమైన ప్రక్రియ ఏమిటంటే, వేదాంతం అధ్యయనం చేసిన వాళ్ళకి, వేదాంత గ్రంథ పరిచయం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మన సంప్రదాయంలో వేదాంత దేశికులు అని ప్రసిద్ధి చెందినటువంటి మహానుభావులు ఉండేవారు. భగవద్రామానుజుల తర్వాత వారు రామానుజ గ్రంథాల మీద బహుముఖంగా వ్యాఖ్యానాలు అవి అనుగ్రహించి శ్రీభాష్యాన్ని సారరూపంగా అధికరణ సారావళి అనే పేరుతోటి వారు అనుగ్రహించారు. స్రగ్ధరావృత్తం, స్రగ్ధరా దుగ్ధరాశి అని. స్రగ్ధర అంటే ఏమిటో కాదండి, అది పాల తాలూకు రాశియే, దుగ్ధరాశియే అంటారు దేశికులు. అలా వ్రాసిన తర్వాత చాలా కాలం దానికి దీటు లేకుండా అది ప్రసిద్ధి చెందింది. కానీ తరువాతి కాలంలో ముఖ్యంగా తెన్నాచార్య సంప్రదాయానికి చెందినటువంటి మహానుభావులు ఒకరు కుండంపాకం శ్రీనివాసాచార్య స్వామి అని, వారు కాంచీకి చెందినటువంటి మహానుభావులు. వారు రత్నావళి, రత్నసారావళి అని, రత్న మంజూష అని 2 అంశములతో కూడినటువంటి ఒక గ్రంథాన్ని మనం అనుగ్రహించారు. అంటే దేశికులు మనకిచ్చిన స్రగ్ధరావృత్తములకు దీటుగా మళ్ళీ వీరు స్రగ్ధరావృత్తములు రాశారు. ఎందుకు రాయవలసి వచ్చింది అంటే, దేశికుల యొక్క శ్లోకాలన్నీ చాలా శాస్త్రీయంగా ఉండి వ్యాఖ్యానం రాశారు. అది చదివితే తప్ప ఏ ఒక్క శ్లోకానికి అర్థం తెలియదు. మూలము స్పష్టంగా తెలియాలంటే, ఇదిగో ఈ మూలంలో ఉన్న సారం ఇది అని తెలియాలంటే మళ్ళీ స్రగ్ధరావృత్తంలో ఆ సారానంతటినీ కొన్ని వేల శ్లోకములలో వారు అనుగ్రహించారు. కుండంపాకం శ్రీనివాసాచార్య స్వామి. మా చిన్నప్పుడు నాకు స్ఫూర్తిని కలగజేసిన గ్రంథం అదే. మా నాన్నగారి బీరువాలో 2 పుస్తకాలు ఉండేవి, 2 వాల్యూములు ఉండేవి. ఇవి చూస్తుంటే కళ్ళమంటే నీళ్ళు వచ్చేవి. ఎప్పటికైనా ఈ పుస్తకాలు పట్టుకునే యోగ్యత మనకు వస్తుందా, చదవడం సంగతి దేవుడి, వీటిని పట్టుకోవడానికైనా మనకి యోగ్యత వస్తుందా అని నేను హృదయంలో తపన చెంది ఉన్నవాడిని. ఈనాటికి అందులో ఉండేటువంటి చతుస్సూత్రికి సంబంధించిన 600 శ్లోకములు వాటిని ఇందులో ఉద్ధరణం చేసి తెలియాలి. ఎందువల్లంటే అసలు ఇటువంటి గ్రంథాలు ఉన్నాయని తెలియకపోతే, గ్రంథం ఉన్నదని తెలిస్తే తర్వాత అందులోకి వెళ్ళి ఏ విషయం ఉన్నది అని పర్యాలోచన చేయవచ్చును. అసలు గ్రంథం ఉన్నదో లేదో తెలియని స్థితిలో వాటికి పర్యాలోచన ఏం చేస్తారు? నాకు తెలిసి ఆ పుస్తకాలు ఎవరి దగ్గర లేవు. మన పెద్దలు ప్రాచీన కుటుంబాల్లో ఎవరన్నా 1-2 ఇళ్లలో ఉన్నాయేమో నాకు తెలియదు. కానీ మా అప్పలాచార్య స్వామివారి దగ్గర ఉండేది, అలాగే 1-2 దగ్గర ఉండవచ్చును. అటువంటి ఆ గ్రంథాన్ని సంస్కృతంలో, సంస్కృత లిపిలో కనుక పూర్తిగా కనుక వస్తే, ఆ రత్న మంజూష వ్యాఖ్యతో కనుక వచ్చినట్టయితే, అది శృతప్రకాశిగా శ్రీభాష్యం దాని యొక్క సారాన్ని సులభముగా దేశానికి అందించేటువంటి ఒక మహాప్రయత్నం అవుతుంది. ఆ ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం. దాన్ని నాగరలిపిలో బయటకు వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ప్రథమ ప్రయత్నం మాత్రం మన తెలుగు వారికి తెలియడం కోసం ఆ శ్లోకాలు, ఒక 600 శ్లోకాలు చతుస్సూత్యంత ఉండేటువంటి భాగం
శ్రీభాష్యము, దాని కింద ఉండేటువంటి దాని యొక్క అనువాదము, ఈ రత్నావళిలో ఉండేటువంటి శ్లోకములు, ఆ శ్లోకం తాలూకు తాత్పర్యం కూడా పై అనువాదంతో ఇదంతా గతార్థం అవుతుంది. ఓ చిన్న టీకా అవసరపడిన చోట వేసి చతుసూత్రి అంతం, వేదాంతసారం, వేదాంతదీపం, శ్రీభాష్యం. ఇది రామానుజ దర్శన గ్రంథములలో ఆ పరంపరలో మేము జీవా గ్రంథమాల ద్వారా వేస్తున్నాం. దీనిని మనకు విశాఖపట్నం వేయించేసి ఉండే సాతులూరి గోపాలకృష్ణమాచార్య స్వామి వారు ఎప్పుడో నేను 30 సంవత్సరాల క్రితం వేదాంత దీపం అనే పేరుతోటి శ్రీభాష్య జిజ్ఞాసాధికరణాన్ని అనువాదం చేస్తే అది చూచిన తర్వాత వారు అన్నారు, అయ్యా మీరు జిజ్ఞాసాధికరణ వరకు చేశారు, మిగతా భాగాలు కూడా మాకు ఇవ్వండి, ఇవన్నీ మేము ప్రింట్ చేస్తామని వారు ప్రార్థన చేశారు. దాని పర్యవసానంగా మొదటి వాద్యం వచ్చింది. క్రమక్రమంగా వేదాంతసార, వేదాంత దీపములు, ఈ రత్నావళి శ్లోకాలతోటి మొత్తం శ్రీభాష్యం ముందు కాలంలో బయటికి రాగలదు. నా వల్ల రావచ్చు, లేదు సమర్థులైన వారు పెద్దలు ఎవరైనా ఉంటే వారు స్ఫూర్తిని పొంది వారు వైపుని తీసుకురావచ్చు. ఇప్పుడు ఆ గ్రంథాన్ని ఇప్పుడు ఆవిష్కరించవలసిందిగా మా స్వామివారిని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ మనం గీర్ స్వాముల వరకు ఇచ్చేద్దాం. జై శ్రీమన్నారాయణ. శ్రీభాష్య గ్రంథం మన భగవద్ రామానుజుల విశిష్టాద్వైత సారాన్ని నింపి అందించిన అద్భుతమైనటువంటి గ్రంథం. దాన్ని శ్రీ శ్రీ స్వామివారి కరకమలం మీదుగా ఆవిష్కరించుకోవడం మన అదృష్టం. దాన్ని వేదిక మీద వేయించేసిన పెద్దలతో పాటు శ్రీమాన్ నేపాల్ కృష్ణమాచార్య స్వామివారిని కూడా వేదిక మీదకి విచ్చేసి ఆ గ్రంథాన్ని ఆచార్యుల కరకమలం మీదుగా అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీమాన్ జూపల్లి రామేశ్వరరావు గారు, వారిని కూడా వేదిక మీదకి విచ్చేసి ఈ గ్రంథాన్ని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కృష్ణమాచార్యుల వారిని మన సంప్రదాయానికి పట్టుగొమ్మ అయినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథరాజం. ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోగలిగిన తాహత గలవారిలో ఇదిగో ఆయన మా కృష్ణమాచార్యులు గారు. అంతకంటే ఇంకేం కనబడటం లేదు. మరొకరు ఉన్నారు, కానీ వారికి మేము తర్వాత మేము ఇస్తాము. ఇక్కడికి తీసుకురాలు వచ్చిన పుస్తకాలు సరిపోయినాయి, చేసామా? అయితే ఒక పని చేద్దాం. సంపత్ కుమార్ ఉన్నాడు, అతనికి సంపత్ కుమారాచార్యులు, ప్రొఫెసర్ సంపత్ కుమారాచార్యులు దాని రండి. ఈయన న్యాయశాస్త్రం గట్టిగా చదువుకున్నాడు. ఆయన పాండిచ్చేరిలో పనిచేశారు. ఇప్పుడు సంస్కృత విశ్వవిద్యాలయం, నేషనల్ యూనివర్సిటీ ఫర్ సాంస్క్రిట్ అని తిరుపతిలో ఉన్నది. అందులో న్యాయ విభాగంలో ఈయన ప్రముఖమైనటువంటి ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. జై శ్రీ. ఇందులో విషయాలు అది సామాన్యంగా తెలియవు, సాధారణంగా తెలిసే విషయాలు కావు, చాలా విద్వత్తతో కూడినటువంటి విషయాలు. కానీ కాలాంతరం ముందు నెమ్మదిగా ఆసక్తి గలవారు తీసుకుని చదువుకోవచ్చును. ఈ గ్రంథావిష్కరణ ప్రక్రియ అయిపోయింది. జై శ్రీమన్నారాయణ. ఈ గ్రంథం అనంతరం మనం నిత్యం అనుసంధానం చేసుకునేటువంటి స్తోత్రమాలిక శ్రీపతి స్తుతిమాలని ప్రవాస ఆంధ్రుల కోసమని ఆంగ్ల భాషలో ముద్రించడం జరిగింది. దీనికి శ్రీమాన్ చిట్నేని శ్రీనివాసరావు దంపతులు కైంకర్యాన్ని సమర్పించుకున్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఈ గ్రంథాన్ని ఆవిష్కరించవలసిందిగా శ్రీ 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 శ్రీదండిచిన శ్రీమన్నారాయణ రామానుజీ ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ గ్రంథాన్ని అందుకోవడానికి, ఈ గ్రంథం ముద్రింపబడంలో ప్రోత్సాహాన్ని కల్పించినటువంటి శ్రీమాన్ జూపల్లి రామేశ్వరరావు గారిని కూడా వచ్చి ఈ ఇంగ్లీష్ శ్రీపతి స్తుతిమాలని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీమాన్ వీరయ్య గారిని కూడా వచ్చి ఈ గ్రంథాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గ్రంథ ముద్రణకి కైంకర్యాన్ని సమర్పించుకున్నటువంటి శ్రీమాన్ చిట్నేని శ్రీనివాసరావు అనిత దంపతులను కూడా విచ్చేసి
స్వామివారి కరకమలం మీదుగా ఈ గ్రంథాన్ని స్వీకరించవలసిందిగా, అలాగే శ్రీ శ్రీ స్వామివారి మంగళ శాసనాలని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది మన ప్రజ్ఞా పిల్లలందరూ కూడా చదువుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. తెలుగు వాళ్ళై ఉండి తెలుగు చదవలేని వాళ్ళకి, భారతీయులై ఉండి సంస్కృతం చదవలేని వాళ్ళకి అనుకూలంగా స్వామివారు చక్కటి సులభ శైలిలో ట్రాన్స్లిటరేషన్ని అనుగ్రహించి ఈ గ్రంథాన్ని ముద్రింపు చేయడం జరిగింది. కనుక మన దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సంస్కృతం ఇంగ్లీష్లో చదువుకోకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సంస్కృత భాష రాని వాళ్ళందరూ కూడా ఇది అధ్యయనం చేయగలిగేటువంటి అద్భుత అవకాశం కలిగించేటువంటి గ్రంథం. దీనికి శ్రీమాన్ రామేశ్వరరావు గారు కూడా చక్కటి ప్రోత్సాహాన్ని కలిగించారు. వారిని ఇచ్చేసి గ్రంథాన్ని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు చాలా కాలంగా మనుమలందరి కోసం ఇలాంటి గ్రంథం కావాలి అంటున్నారు. స్వామివారి శుభ సంకల్పంతో ఈనాటి తిరునక్షత్ర మహోత్సవంలో దాన్ని మనం ఆవిష్కరించుకోగలుగుతున్నాం. అలాగే శ్రీమాన్ వీరయ్య గారిని కూడా ఇచ్చేసి ఈ గ్రంథాన్ని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమాన్ డాక్టర్ రాజారాం గారు, వారిని కూడా ఇచ్చేసి ఈ గ్రంథాన్ని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీమాన్ గుండవరం భాస్కర్రావు గారు, అలాగే చెల్మడ లక్ష్మీ నరసింహయ్య గారు, అలాగే మన రాజు గారు, వారిని కూడా వేదిక మీదకి విచ్చేసి ఈ గ్రంథాలని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మన స్వామివారి చేసిన వ్యవస్థలో పాఠశాలలో అధ్యయనం చేసి శ్రీభాష్యాంతం అధ్యయనం చేసిన ఆవిడ ప్రముఖురాలు మా శారద, ఇంకా ఉన్నారు మన వాళ్ళంతా శ్రీభాష్యాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే హైదరాబాద్లో కందాటి రామానుజాచార్య స్వామి వారి దగ్గర కూడా సేవించిన వారు ఉన్నారు. వారందరికీ ఎవరెవరు భాష్యాన్ని సేవించి ఉన్నారో ఒకసారి వారందరికీ మేము స్వయముగానే పుస్తకాలు అందించేటువంటి ప్రయత్నం చేస్తాము. జై శ్రీమన్నారాయణ. హృదయపూర్వక ధన్యవాదాలు అడిగాను. ఇప్పుడు 2022 అద్భుతమైనటువంటి సంవత్సరం మనందరి జీవితాల్లో. అది ఆదర్శప్రాయంగా మనం ఎలా తీర్చిదిద్దుకోవచ్చో అందిస్తూ సూచనప్రాయంగా అందించినటువంటి గ్రంథం ఆదర్శ దినచర్య. మన దైనందిని మనకి జరుపుకోబోయే అంశాలని మనం అందులో నోట్ చేసుకోవచ్చు. అందులోని శ్రీ సూక్తులను మనం ఆచరణలోకి పెట్టుకోవచ్చు. ఆ గ్రంథాన్ని ఆవిష్కరించవలసిందిగా శ్రీ 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 స్వామివారిని దాసోహపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. 2022 మనందరి జీవితాలకే, భారతదేశాన్ని మొత్తం గర్వించదగినటువంటి అద్భుత సమతామూర్తి స్ఫూర్తి నిర్మాణం ఆవిష్కరణ కాబోతున్నటువంటి సంవత్సరపు ఆదర్శ దినచర్య స్వామివారి కరకమలం మీదుగా ఆవిష్కృతమైంది. మనం అందులోని ప్రతి పేజీ సువర్ణాక్షరాలతో లిఖించుకోదగినటువంటి అద్భుతమైనటువంటి సంప్రదాయ విలువలను పెంచుకుంటూ పంచుకోగలిగేటువంటి జీవనం మనకి అలవడుగా కానీ ఆచార్యుల సన్నిధిలో వినయపూర్వకంగా దాసోహపూర్వకంగా ప్రార్థిస్తూ ఈ గ్రంథాలను ముద్రించి సమయానికి అందించినటువంటి శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు గారు, మన సీతానగరం ఆశ్రమం నిర్వాహకులు, వారిని శ్రీ 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 స్వామివారి మంగళ శాసనాలు అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం సోమవారి తిరునక్షత్ర మహోత్సవ సందర్భంగా మనకి చక్కటి గ్రంథాలని శ్రీమాన్ వెంకటాచార్యులు గారు అందిస్తూ మనందరికీ ఎంతో విలువైనటువంటి బహుమతిని అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలందరినీ వేదిక మీద ఆసనలు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఈనాటి తిరునక్షత్ర మహోత్సవ సభా కార్యక్రమంలో మన అందరం ఎంతో ఆతృతగా ప్రీతితో ఎదురు చూసేటువంటి మన ఆచార్యుల యొక్క అమృతప్రాయమైనటువంటి సందేశాన్ని మనకి అనుగ్రహించవలసిందిగా ఆచార్యుల శ్రీచరణాల చెంత దాసోహాలు సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.